ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు అధ్యక్ష. కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా కాలంగా చెల్లింపులు లేకుండా అట్లా పేరుకపోతూ ఉన్నాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మనల్ని నమ్ముకున్నటువంటి, అంటే మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష. వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది, మేము గౌరవిస్తున్నాం. 42% అని రిజర్వేషన్ ఏదైతే అన్నారో దాన్ని గౌరవిస్తూనే ఈ లెక్క ప్రకారమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు, విపక్ష పార్టీ నాయకుడు ఎల్ఓపి గారు ఈ సభలో ఉన్నారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది మా జాతులు దశాబ్దాలుగా నష్టపోయినటువంటి అంశంలో ఒక స్టెప్ పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చొరవ తీసుకొని రావాలి అధ్యక్ష. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడి నుంచి నిజంగా మా బీసీల పట్ల ప్రేమ కనుక ఉంటే, మా బీసీల పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం అందరూ కలిసి అఖిలపక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోవాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి, పోయి మెప్పించాలి. ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా చెప్పినంతగా కాకుండా బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మాటలు వద్దు. మా కోసం ఇవాళ ఈ సభలలో దశాబ్దాలుగా అన్ని కోల్పోయినటువంటి బీసీల కోసం దయచేసి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమంలో విపక్ష పార్టీలు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అధ్యక్ష. మహేష్ గారు 10 సంవత్సరాల గత పాలకుల హయాంలో అన్ని రంగాల్లో మంట కలిపెడతారు. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సాంప్రదాయం కావచ్చు. ఒక కుటుంబ పాలన నడిపి అన్ని సాంప్రదాయాల్ని మంట కలిపినటువంటి సందర్భంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని రిపేర్ చేస్తూ ఒక్కటొక్కటిగా గారిలో పెడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సందర్భంలో మనందరి తరఫు వారికి అభినందనలు అధ్యక్ష. అదేవిధంగా 10 సంవత్సరాల అధ్యక్ష సామాజిక కార్యకర్తలు కానీ వివిధ రాజకీయ పార్టీల వ్యక్తులపైన కానీ వివిధ రకాల కేసులు 10 ఏళ్ళుగా అంటే వాళ్ళు కుటుంబ పాలన నడిపి పోలీసు రాజ్యాన్ని తలపించే విధంగా కేసులు పెడుతూ పోయినారు అధ్యక్ష. మీ ద్వారా నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సభలో ఒకరోజు చర్చ పెట్టి అమాయకంగా ఎవరి మీద అయితే కేసులు పెట్టినారో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు ఉన్నారు, ఆ కేసులన్నీ కూడా